మకర రాశివారు, ఈ జనవరి నెల మీ జీవితంలో ఒక మలుపు. మీరు ఎన్నాళ్లుగా గుండెల్లో దాచుకున్న ఆ కోరిక ఈ నెలలో దేవుడు మీకు మౌనంగా ఇచ్చేవరమా, లేదా మీ ఓర్పుని పరీక్షించే చివరి పరీక్ష? ఈ నెల కథ మొదలయ్యే ముందు ఒక్కసారి మనసులో చెప్పుకోండి, నేను ఎదుర్కొన్న ప్రతి కష్టం నన్ను బలవంతుడిని చేసింది అని. నమస్కారం ప్రియమైన మకర రాశి సోదర సోదరీమణులారా, మీ జీవితానికి దారి చూపే, మీ హృదయానికి మాటలుగా మారే మీ జ్యోతిష్య వాణిలోకి స్వాగతం. ఇక్కడ చెప్పే ప్రతి మాట భవిష్యత్తును భయపెట్టడానికి కాదు, మీ ఆత్మకు ధైర్యం చెప్పడానికి. మకర రాశి అంటేనే నెమ్మదిగా నడిచే కొండపై ప్రయాణం, వేగం కన్నా స్థిరత్వం, అరుపుల కన్నా మౌనం. కాని ఒకసారి లక్ష్యాన్ని ఎంచుకున్నాక ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అలాంటి మకర రాశివారికి ఈ జనవరి 2026 నెల ఒక లోతైన ఆత్మ పరిశీలన కాలం. జనవరి 2026 1 నుంచి జనవరి 31 వరకు ఈ నెల మొత్తం మీ జీవితంలో పాత అధ్యాయాలు ముగిసే, కొత్త అధ్యాయాలు నెమ్మదిగా మొదలయ్యే సమయం. ఈ జనవరిలో శని మీ రాశిలోనే నిలబడి మీ ప్రతి ఆలోచనని పరీక్షించే గురువులా మారతాడు. గురుగ్రహం మీ ఆశలవైపు నెమ్మదిగా కాంతి చూపిస్తుంటే, శుక్రుడు మీ హృదయ భావాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నెల బయట ప్రపంచం కన్నా లోపలి ప్రపంచం పెద్దగా వినిపించే కాలం. సాధారణ ఫలితాలు. మకర రాశివారు, ఈ నెలలో మీరు బయట నవ్వుతూ కనిపించినా లోపల చాలా ఆలోచనల్లో ఉంటారు. ఎందుకంటే మీరు చేసిన కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుందో మీ మనసు లెక్కలు వేస్తుంది. కొన్ని రోజులు అనుకోకుండా ఒంటరితనం అనిపిస్తుంది. కాని అది శిక్ష కాదు, మీకు దేవుడు ఇచ్చిన ఆత్మతో మాట్లాడే అవకాశం. ఈ నెలలో ఎవరినీ తొందరగా నమ్మకండి, అలాగే ఎవరినీ పూర్తిగా దూరం పెట్టకండి. సంతులనం నేర్చుకునే నెల ఇది. ప్రేమ ఒక కుటుంబం. ప్రేమ విషయంలో ఈ నెల మకర రాశివారికి నిజాయితీ చాలా ముఖ్యమైనది. మాటలు చెప్పకుండా మనసులో దాచుకుంటే దూరం పెరుగుతుంది. వివాహితులకు ఈ నెల చిన్న అపార్థాలు రావచ్చు, కాని అవి సరిగ్గా మాట్లాడితే ఇంకా దగ్గర చేసే పాఠాలే. కుటుంబంలో ఒక పెద్దవారి ఆరోగ్యం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి, అవి ఆశీర్వాదాలే. కెరీర్, ఉద్యోగం చేసే మకర రాశివారికి ఈ నెల ఓపిక పరీక్ష. పని ఎక్కువ, గుర్తింపు తక్కువ అనిపించవచ్చు. కాని గుర్తుంచుకోండి, మీపై ఎవరో నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. ఈ నెలలో పనిలో నిజాయితీ చూపిస్తే రాబోయే నెలల్లో అద్భుతమైన మార్పు ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచన ఉంటే ఈ నెలలో నిర్ణయం తీసుకోవద్దు. గమనించండి, విశ్లేషించండి. సమయం మీకు సంకేతం ఇస్తుంది. డబ్బు, వ్యాపారం. డబ్బు విషయంలో ఈ నెల ఆలోచించి అడుగులు వేయాలి. అనవసర ఖర్చులు చేతికి చిక్కినట్లే కనిపించి తరువాత భారంగా మారతాయి. వ్యాపారస్తులకు ఈ నెల స్థిరంగా ఉండే లాభాలు. అత్యాశ వద్దు, నెమ్మదిగా పెరిగే లాభమే శాశ్వతం. ఆరోగ్యం. ఈ నెలలో మకర రాశివారు మానసిక ఒత్తిడిని తేలికగా తీసుకోవద్దు. నిద్ర సరిగా లేకపోతే శరీరం అలసిపోతుంది. ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మీకు మందులకన్నా ఎక్కువ ఉపశమనం ఇస్తుంది. విద్యార్థులు, యువత. విద్యార్థులకు ఈ నెల ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనిపించవచ్చు, కాని అది తాత్కాలికం. మీరు చదివేది ఇప్పుడు అర్థం కాకపోయినా ముందు జీవితంలో మీకు మార్గం చూపుతుంది. మహిళలకు ముఖ్య సూచనలు. మకర రాశి మహిళలు, ఈ నెల మీరు అందరినీ చూసుకుంటూ మిమ్మల్ని మర్చిపోకండి. మీ మనసుకు కూడా ఆలింగనం అవసరం. మీ మాటకు విలువ లేదని ఎవరైనా అనిపిస్తే మౌనంగా నిలబడకండి. శాంతంగా కాని గట్టిగా మాట్లాడండి. ఈ నెల చెప్పాల్సిన జాగ్రత్త. అతి ఆలోచన ఈ నెల మీకు శత్రువు. అన్నీ మీ చేతుల్లో లేవని ఒక్కసారి ఒప్పుకోండి. ఈ నెల మీకు వచ్చే గోప్యమైన అవకాశం. ఈ నెల ఒక చిన్న అవకాశం
మీ జీవితాన్ని దిశ మార్చేలా వస్తుంది. అది పెద్దగా కనిపించకపోయినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ నెల దైవ ఆశీర్వాదం. ఈ నెలలో మీపై దైవకృప మౌనంగా పనిచేస్తుంది. మీకు అర్థం కాని విధంగా అడ్డంకులు తొలగిపోతాయి. ఉదయం చేయాల్సిన చిన్న పూజ. ప్రతిరోజూ ఉదయం మనసులో మీ ఇష్టదేవాన్ని ఒక్కసారి స్మరించి ఈ మాట చెప్పుకోండి: నా కష్టం నన్ను నిర్మిస్తోంది అని. ఈ నెల పూజించాల్సిన దేవుడు శనిదేవుడు. శాంతంగా ప్రార్థించండి. భయంతో కాదు, కృతజ్ఞతతో. శుభరంగు. ఈ నెల మీకు ముదురు నీలం లేదా గోధుమ రంగు శుభాన్ని ఇస్తాయి. శుభ సంఖ్య. ఈ నెల మీకు 6 సంఖ్య మంచి సంకేతాలు ఇస్తుంది. శుభ సమయం ఉదయం సూర్యోదయం తర్వాత మొదటి 2 గంటలు. మీకు అదృష్ట సమయం. శుభదిశ తూర్పు దిశ. ఈ నెల మీకు శక్తిని ఇస్తుంది. మకర రాశివారు, మీరు ఎదుర్కొన్న ప్రతి నొప్పి మీ బలం. మీరు చేసిన ప్రతి త్యాగం మీ భవిష్యత్తు పునాది. ఈ జనవరి నెల మీకు నెమ్మదిగా చెప్పేది ఒక్కటే: ఇంకొంచెం ఓర్పు. మీ సమయం దగ్గరలోనే ఉంది. ఇంతవరకు విన్నందుకు మీ హృదయానికి నా కృతజ్ఞతలు. మీ జీవితం వెలుగులతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మరో వీడియోలో మీ జీవిత కథను నక్షత్రాల మాటల్లో చెప్పుకుందాం. మీ జ్యోతిష్యవాణి ఎప్పుడూ మీతోనే ఉంటుంది.